వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు పెట్టి లేని కేసులు సృష్టించి దాదాపు 50 రోజులుగా మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, అలాగే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి జైల్లో పరామర్శించి మళ్ళీ అక్కడి నుంచి ప్రసన్న ఇంటికి రావడం జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెట్టితే, ఏ కార్యక్రమానికి పోతే వేలాది మందిగా ఒక విశేష స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా జనాలు రావటం, ఊహించిన దానికన్నా కూడా ప్రజలు వచ్చి మేము మోసపోయామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనో, ఎక్కడ చూసినా కూడా తండోపతండాలుగా జనాలు రావటం. మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే ఇంత ఘోరమైన వైఫల్యం చెందింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. అందుకే నిదర్శనంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమ కేసులు కానీ అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈరోజు ప్రజలు రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఒక అక్రమ కేసు మీదకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టారో దానికి సంబంధించి రావటం జరుగుతూ ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఏదైతే వందలాది మంది వచ్చి ఆయన ఇంటిని ధ్వంసం చేయటం జరిగింది, దాన్ని కూడా చూసాం. ఆ కుటుంబాన్ని ప్రసన్నని పరామర్శన వస్తామంటే అసలు భారతదేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఒక ప్రాంతానికి వస్తుంటే ఎప్పుడూ లేని ఆంక్షలు. అసలు ప్రతి ఎస్ఐ 46 మండలాలు ఉంటే 46 మండలాల్లో ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టడం, పోలీస్ యంత్రాంగం ప్రెస్ మీట్ పెట్టడం, 10 మంది కన్నా జైలుకు పోకూడదు, 5 కార్ల కన్నా ఉండకూడదు, 10 మంది కన్నా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రాకూడదు. దాదాపు నాకు తెలిసి 1000 మంది నాయకుల ఇంటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 1000 మంది అసలు ఎప్పుడైనా చూడటం జరిగిందా అంటున్నా. 1000 మంది నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు జనాలతో వెళ్ళినా మీరు వెళ్ళినా మీ మీద కేసులు కడతాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, వందలాది మీద కేసులు పెట్టి భయంతో ఈరోజు సృష్టించాలని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న పర్యటన, జనాలు ప్రజలు వస్తున్న విశేష ఆదరణ ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్బంధించి జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరు రాలేదు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం అనుకున్న పచ్చ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఆ ఫోటోలు పెట్టి బూచి చూపించుకోవాలని చూస్తున్న కార్యక్రమం ఈరోజు చూస్తా ఉన్నాం. ఎలాగో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు పోతా ఉంటే ప్రజలు రావట్లా, ముఖ్యమంత్రి హోదాలో పోతా ఉంటే 100 మంది 1000 మంది కూడా రావట్లా. ఇక్కడ చూస్తే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినా కూడా వేలాది సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికెక్కడ నిర్బంధించినా కూడా ఈరోజు మనం చూసాం, సత్తెనపల్లిలో చూసాం, అదే అక్కడ మన ఒంగోలు జిల్లాలో చూసాం, నిన్న చిత్తూరులో చూసాం. పోలీసులు ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నా కూడా ప్రజలు బ్యారికేడ్లు తోసుకొని పొలాల్లో ఇంచి ఎక్కడెక్కడ వివిధ ప్రజలు వచ్చే తీరు కూడా మనందరం కూడా మీడియాలో చూసాం. అందుకు కొత్తగా తీసుకురావడం జరిగింది. ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే, నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం, మీరు వెళ్ళేదానికి లేదు, ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఇప్పటికే చాలా మంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగ కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో, మాట్లాడరేమో, జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒకటైతే మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు, ఉండి తీరుతారు. రేపు ప్రజలను కూడా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉంటుంది. ఈ రోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు, ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు. ఈ రోజు రేపు జరగబోయే అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, కార్యకర్తలు నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మీరందరూ రండి, మనందరం కూడా జగన్ అన్నకు అండగా ఉందాం. ఎంత మంది మీరు అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎంత మంది మీరు ఆక్షన్లు విధించినా, ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం. తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారితో స్వాగతం పలకతామని చెప్పి మాత్రం ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన మీరు కేసులు కడతారంటే కట్టుకోండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పుకోండి, కొత్త జైలు కట్టుకోండి, సరిపోరు. మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపోవు, మీ జైలు కూడా సరిపోవు. మీకు ఈ రోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా, ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా, ఎవరిని తీసుకెళ్లాలా, ఈ రోజు కోర్టులలో తీసుకురావటం, దొంగ రాయించడం, ఇదే పనిలో మీరున్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మేమే రాజకీయం ఏలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు, ఎవరి అబ్బా సొత్తు ఉండదు. ఒకరోజు మీరు ఉంటారు, మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు, రేపు మేము వస్తాం. అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులు రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో. తప్పకుండా ఒకటే చెప్తున్నా, మూల్యం చెల్లిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి, ఎవరిని భయపెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఒకరిని తీసుకురావటం, దొంగ రాయించడం, వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రారనుకుంటున్నారేమో. మాకేమీ పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈ రోజు దాదాపు 15-16 సంవత్సరాలు తీసుకుంటే ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే, ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా ఇంత అండగా ఉండే వాళ్ళమే. రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు. కార్యకర్తలకి, నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ గాని, వెంకటగిరి గాని, ఇటు పక్క తెట్టు గాని, ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మారుమూల జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, తరలి రండి అన్న, ఒక అడుగు ముందుకు మీరు వేయండి. తప్పకుండా రేపు జగనన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఏందో చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరిని కదిలి రండి. ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం. పోలీసులను పనిని వదిలేసి రోడ్లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది. కాబట్టి అందరినీ అడుగుతా ఉన్నాం, రండి, ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి. ఈ రోజు మేము అనుకుంటున్న ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ 3.5-2.3 ఏదో 3,000 మందితో, 4,000 మందితో, 5,000 మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలకగా అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా రాబోతా ఉన్నాం, వస్తారు కూడా జనాలు. ఈ రోజు మేమేదో సింపుల్ గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈ రోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు. రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని, వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మీ కేసులకు చూసి భయపడు, లేకపోతే ఇంకో దేనికో భయపడు ఎవరు సిద్ధంగా లేరు. అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఒకటే చెప్తాం. ఈరోజు బాగానే ఉంది, మీరు రాసిస్తున్నారు. కొంతమంది మేము రిటైర్ అయిపోతాం, మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు 1 year లో రిటైర్ అయిపోతాం, 2 years లో రిటైర్ అయిపోతాం. కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం, వారి చేత కన్ఫెషన్ రైజ్ చేస్తాం, మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. ఏముండదబ్బా, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే. ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు. ఈరోజు మీరు చూపించారు కదా, ఐజీ ర్యాంక్ వాళ్ళనే మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు, అందరూ కూడా మళ్ళీ వస్తారు. కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తుంది. రాజులు, చాలా మహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు.
రాజకీయాలలో ప్రజలు శాశ్వతం, ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేసిన అక్రమాలు తప్పకుండా మూల్యం చెల్లిస్తారు కూడా అందరని చెప్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి మీరు కేసులు పెడతారో ఇంకేమేమి పెడతారో మీరు పెట్టుకోండి. ఇది ప్రజల హక్కు. ఒక నాయకుడు వస్తుంటే ఆ నాయకుడికి మద్దతు తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది, ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంది. ఈ హక్కుని కాలా రాసే హక్కు పోలీసులకు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అరాచక శక్తే? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఒక దగ్గరికి వస్తా ఉంటే కార్యకర్తల్ని నాయకుల్ని పోవద్దు అని చెప్పేదానికి ఎస్ మీరు జైలు వరకు కావాలి అంటే జైలు ప్రొటెక్షన్ కావాలి అంటే 20 మందినో 30 మందిని అలౌ చేశారంటే బానే ఉంది. కానీ రోడ్లు ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించేదానికి రాకూడదు అని చెప్పే రైట్ ఎవరికి ఉందని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఏ పౌరుడైనా సరే రోడ్డుకు రావచ్చు, అది రాకూడదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు మీకేముంది? మీకు రైట్ ఏముందని అడుగుతా ఉన్నా. కాబట్టి మీరు 100 కాదు 1000 కేసులు పెట్టుకోండి. రేపు అందరూ ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. అన్నా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి. కేసులు పెడతారా? మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పకొస్తే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపితే ఈరోజు హెలిప్యాడ్లు ఎవరు ఏమీరు ఏమన్నంటే ఒక దొంగ కేసులు పెట్టి నీ లోపల బిగించాలి. ఎవరైతే గొంతెత్తారో వాళ్ళు మాట్లాడేది. ఏం బిగిస్తే ఏమవుద్ది? 4 రోజులు పెడతారా, 6 నెలలు పెడతారా? అందుకని ఏం బెటర్గా చంపేరుగా. దానికి కూడా తెగబడే పరిస్థితికి వచ్చేసారు ఇల్లు. ఎందుకంటే మనం చూసాము దిల్ల మీద దాడి చేసి వచ్చేస్తే ప్రసన్నాన్ని చంపేయాలనుకున్నారు. ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకున్నారు రాజకీయాలు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్న రాజకీయాలు. మీకు భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు 11 ఎమ్మెల్యేలే వచ్చారు అని హేళన చేస్తున్నారు కదా, కిండలుగా మాట్లాడుతున్నారు కదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజల్ని ఆపే హక్కే ఉంది, రాని. ఏ మా బలం ఏందో ఎందుకు భయమా? ఇది పోసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే వేలాది మంది వస్తారా, ఎంతమంది వస్తారా? పసిగట్టలేని పిల్ల భయమా? ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు? వస్తాడు, చూస్తాడు, పరామర్శించి పోతాడు. మీకు భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి వస్తే బాధను చూసి భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు? మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు. ప్రజల సంక్షేమం మర్చిపోయారు, పాలన మర్చిపోయారు. ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ పరిస్థితి పాలన వదిలేశారు, సినిమాలు ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు. వ్యాపారం వేరే, వ్యక్తిగతం వేరే, రాజకీయం వేరే. అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆపాల, ఎవరు రాకూడదు. ఎక్కడైనా ఉందా? 46 మండలాలు ఉంటే 46 మండలాలకు సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా? 2000 మంది పైగా నోటీసులు ఇవ్వటమా? ఈ జిల్లా చరిత్రలో అనేది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిందా? ఒక మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా ఉంటే ఎవడో భయపరం. ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి శుక్రవారం అనిల్ని ఎత్తుతాం, శనివారం ఎత్తుతాం అని రెడీ. ఊరే సిద్ధంగా ఉన్నాం స్వామి, ఎత్తండి. ఎప్పుడు ఎత్తుతారు? ఎత్తండి. ఏమవుద్ది? 30, 60, 90 లేకపోతే 120? ఏముంది? నేను ఎన్నోసార్లు చెప్పా. చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా జైలుకి. నాకేం మొహంటే ఉంది. చంద్రబాబు నాయుడు కూడా 60 రోజులు ఉన్నాడు, నేను పోతా 60 రోజులు. కేజ్రీవాల్ ఉన్నాడు, రేపు పోతా. అమిత్ షా ఉన్నాడు, జయలలిత గారు ఉన్నారు. రేపు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలా మంది పోతారు. అటెంప్ట్ మర్డర్ కేసులు చేస్తున్నారు కదా, ఆడ మగ అని తేడా లేకుండా వాళ్ళు కూడా పోతారు. అంతే, ఏముండదు. మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది. కాబట్టి ఎవరు భయపడం. కార్యకర్తలందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నా, అందరం కూడా నడుము బిగించండి, కదలి రండి, గడప దాటండి, జగనన్నకి రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాం. 24లో సీజ్ చేశారని చెప్తున్నారు. ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సంవత్సరం చాలా అయింది. దాన్ని పట్టుకొని అది జగన్మోహన్ రెడ్డి అని చూపిస్తుంది. దాని ప్రక్రియ ఏంది? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు పెట్టకపోతే మీ హాస్పిటల్ని బద్నాం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఒక డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని
ఫలాన్ దగ్గర అని చెప్పుకొని ఆ డబ్బులు ఏదో పోయి చేసి దాన్ని మళ్ళీ పూచిగా చూపించి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మొత్తుకుంటా ఉన్నాం, నేరుగా ఏ మైనోటి దగ్గరికి వెళ్ళినా 8,000 20,000 ఎవరు తీసుకుంటా ఉన్నారు అంటే లీగల్ గా చెప్తారు. ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా తీసుకుంటా ఉన్నారు లీగల్ మైన్స్ లో. అది వదిలేసి ఇప్పుడు యథాచిగా దోపిడీ చేసుకుంటే తీసేసి సాక్ష్యాలతో సమయం చూపించి ఆడియో రికార్డులన్నీ బయటకు వస్తుంటే ఎప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేశాడంటే సాగి ఎవడన్నా అంటే లే ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఎట్టుంటది అంటే అట్టుంటాయి. దానికి కూడా సంబంధించి కూడా మాట్లాడతారు 2 రోజుల్లో. 2021లో ఉన్న ఆస్తులు ఆయన నాయి కూడా కాదు, అతను 2021లో కొంటే 2023లో మేము చేస్తే టైం ట్రావెల్ అయ్యి వెనక్కి కొన్నారు చూసా. 2023లో మేము ఇద్దరం చేసాం, కానీ ఆయన వాళ్ళు చూపించిన ఆస్తులు 21లో కొన్నారు. అంటే ఈ డబ్బులు వెనక్కి పోయి కొన్నాడా? అదే రేపు చెప్తా కదా, అప్పుడు మళ్ళీ ఎందుకు అట్టుంటది. అది ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇంకేది దొరక్క ఏమి చేయలేక కనీసం ఒక 10 కోట్లైనా 11 కోట్లైనా పాపం అది ఒక బొక్కోలికి పాపం. అది కూడా ఎవరో దగ్గర బెదిరించి తీసుకొచ్చి ఉంటారు 11 కోట్లు తీసుకొచ్చి చూపించి ఇదిగో 11 కోట్లు ఎట్టో ఒకటి పెట్టాలని. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.